తనను తాను శాంతి దూతగా చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు అతిపెద్ద విధ్వంసానికి రంగం సిద్ధం చేస్తున్నారా? రష్యాపై దాడికి ఉక్రెయిన్కు విధ్వంసక క్షిపణులను సరఫరా చేయబోతున్నారా? ట్రంప్ తీరు చూస్తే అలానే కనిపిస్తోంది. రష్యాపై విరుచుకు పడేందుకు అమెరికాలోనే మోస్ట్ డేంజరస్ మిసైళ్లను ఉక్రెయిన్కు అందించే అంశంపై చర్చలు సైతం జరుగుతున్నట్టు జేడీ వాన్స్ హింట్ ఇచ్చారు. అదే జరిగితే యుద్ధం తీరే మారిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉక్రెయిన్ రక్షణకు మాత్రమే అమెరికా ఆయుధాలు ఇచ్చింది. ఇప్పుడు రష్యాపై దాడికి ఆయుధాలు ఇస్తే ఈ యుద్ధం మరో స్థాయికి చేరినట్టే. పుతిన్ సైతం అమెరికా చర్యను చూస్తూ ఊరుకోరు. ఇంతకు యుద్ధం పీక్స్కి చేరుకుంటున్న వేళ ఉక్రెయిన్కు అగ్రరాజ్యం ఇవ్వబోతున్న డెడ్లీ మిసైల్స్ ఏంటి? ఆ క్షిపణులు వార్ జోన్లో ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాయి? అన్నిటికీ మించి ట్రంప్ యాక్షన్కు రష్యా అధినేత రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఉక్రెయిన్ రష్యా యుద్ధం విధ్వంసకర మలుపు తిరగబోతోందా? మాస్కోపై ఎదురుదాడికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారా? ట్రంప్ జెలెన్స్కీ సూపర్ స్కెచ్ కి పుతిన్ ఎలా చెక్ పెడతారు? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు. ఉక్రెయిన్ రష్యా మధ్య సుదీర్ఘ యుద్ధాన్ని సింగిల్ డేలో క్లోజ్ చేసేస్తా అన్న ట్రంప్ది ఆ ఓవర్ కాన్ఫిడెన్సే. పవర్లోకి ఇలా వచ్చి రాగానే అలా యుద్ధం ముగించి అమెరికన్ ట్యాక్సుల్ని సేవ్ చేసేస్తానని బీరాలు పలికాడు. పుతిన్ నా మాట కాదనడు, చెప్పగానే కాల్పల విరమణ చేసేస్తాడని గొప్పలకు పోయాడు. తీరా రియాలిటీలకు వచ్చేసరికి సీన్ ఎంత సంక్లిష్టమైందో తెలిసొచ్చింది. 3.5 పైగా కొనసాగుతున్న వారు ముగియడం అంత ఈజీ కాదని అర్థమైపోయింది. దీంతో పుతిన్ మొండోడు, జెలెన్స్కీ తెక్కోడంటూ కాడి వదిలేసే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడితో ఆగిన నష్టం లేదు. పనిగట్టుకుని ఉక్రెయిన్కు ఆయుధ ప్యాకేజీలు ప్రకటిస్తూ యుద్ధాన్ని విధ్వంసకర మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అదేమంటే ఉక్రెయిన్కు సైనిక సాయం చేస్తేనే పుతిన్పై ఒత్తిడి పెరుగుతుందని పాతవాదిని మళ్లీ చేస్తున్నాడు. ఈ వ్యూహంతో 3.5 రష్యాని టచ్ చేయడం కూడా చేతకాలేదన్న నిజాన్ని పాపం ట్రంప్ మర్చిపోయాడు. ప్రస్తుతం ట్రంప్ తీరు చూస్తుంటే సుదీర్ఘ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాన్ని విరమించుకున్నట్టే కనిపిస్తోంది. పైగా ఉక్రెయిన్కు ఆయుధ సాయం చేస్తూ యుద్ధాన్ని మరింత రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నాడు. ఇటీవలే సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్కు మరోసారి అండగా నిలుస్తూ భారీ ఆయుధ ప్యాకేజీ ప్రకటించాడు. ఈ ప్యాకేజీ ద్వారా కీవ్ గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే లక్ష్యంతో 3,350కి పైగా అత్యాధునిక ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ క్షిపణుల్ని సరఫరా చేయబోతున్నారు. అందుకు అమెరికా అధ్యక్షుడు కూడా ఆమోదం తెలిపాడు. అయితే ఆ శక్తివంతమైన ఆయుధాలను రష్యా భూభాగంపై ప్రయోగించాలంటే మాత్రం ఉక్రెయిన్ తప్పనిసరిగా పెంటగాన్ అనుమతి తీసుకోవాలని షరతు విధించాడు. ఈ ఆయుధాల కొనుగోలుకు అవసరమైన నిధులను యూరోపియన్ దేశాలు సమకూరుస్తుండగా త్వరలోనే ఆ క్షిపణులు ఉక్రెయిన్కు చేరనున్నాయి. 240 నుంచి 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ ఈఆర్ఏఎం క్షిపణులకు ఉంది. కట్ చేస్తే ట్రంప్ ఇప్పుడు మరో విధ్వంసకర నిర్ణయం తీసుకునే ప్లాన్లో ఉన్నాడు. అదే రష్యాపై లాంగ్ రేంజ్ మిసైళ్లతో దాడికి ఉక్రెయిన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. అంతేకాదు అమెరికాలోనే శక్తివంతమైన క్షిపణుల్ని ఉక్రెయిన్కు సరఫరా చేయడం కూడా. ఉక్రెయిన్కు కేవలం రక్షణ ఆయుధాలు మాత్రమే ఇవ్వాలని ట్రంప్ ఇప్పటి వరకు పట్టుబట్టారు. దీనర్థం రష్యా దాడుల్ని తిప్పికొట్టే ఆయుధాలు మాత్రమే ఉక్రెయిన్కు అందిస్తారు. కానీ శాంతి ప్రయత్నాల్లో ఫెయిల్ అయిన తర్వాత చాలా తెలివిగా ట్రంప్ వ్యూహం మార్చాడు. నాటోతో పాటు యూరోపియన్ యూనియన్ కు లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులు అందివ్వడానికి అంగీకారం తెలిపాడు. వాటిలో అమెరికాలోనే శక్తివంతమైన తోమహాక్ క్షిపణి కూడా ఉంది. అంటే యూరోపియన్ యూనియన్, నాటో దేశాల ద్వారా ఈ క్షిపణులు ఉక్రెయిన్ చేతికి వెళతాయన్నమాట. ట్రంప్ ప్లాన్ కూడా అదే. అంతేకాదు ఉక్రెయిన్కు రష్యాపై దాడి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వనున్నట్టు జేడీ వాన్స్ హింట్ ఇచ్చారు. వివరంగా చెప్పాలంటే పవర్ఫుల్ తోమహాక్ క్షిపణులతో రష్యాపై దాడి చేయడానికి ఉక్రెయిన్ సన్నద్ధం చేస్తున్నారన్నమాట. అందుకే ఈ విషయంపై మాస్కో తీవ్రంగా స్పందించింది. తమపై ఉక్రెయిన్ సంధించే తోమహాక్ క్షిపణుల డేటాను విశ్లేషించి నాటో, యూరప్ కూటమిలో ఏ దేశం నుంచి వచ్చిందో గుర్తించి ఆ దేశంపై ఖచ్చితంగా దాడి చేస్తామని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. సో తోమహాక్ క్షిపణి గనుక ఉక్రెయిన్ చేతికి చిక్కితే యుద్ధం సరిహద్దులు దాటడం ఖాయమన్నమాట. ఉక్రెయిన్కు ట్రంప్ ఇవ్వాలనుకుంటున్న తోమహాక్ క్షిపణులు సాధారణమైనవి కావు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా చాలా యుద్ధాల్లో అమెరికా అత్యధికంగా ఆధారపడిన ఆయుధాల్లో ఇది కూడా ఒకటి. ఇరాక్, సిరియా, లిబియా, గల్ఫ్, యెమెన్ యుద్ధాల్లో ఈ క్షిపణిని అమెరికా వాడింది.
తోమహాక్ మిస్సైల్ని ప్రయోగించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. తోమహాక్ ల్యాండ్ అటాక్ మిసైల్ని నౌకలు, సబ్మెరైన్ల నుంచి శత్రు స్థావరాలపై ప్రయోగించొచ్చు. 1970లో ప్రచ్ఛన్న యుద్ధం వేళ దీని తయారీ తెరపైకొచ్చింది. ఈ మిస్సైల్ను జనరల్ డైనమిక్స్ అభివృద్ధి చేసింది. 1983లో అమెరికా సైన్యం చేతికి వచ్చింది. బూస్టర్ కాకుండా 5.6 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 880 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఉపరితలానికి కేవలం 30 నుంచి 35 మీటర్ల ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉండడంతో చాలా దగ్గరకొచ్చే వరకు రాడార్లు గుర్తించలేవు. సుమారు 450 కిలోల సంప్రదాయ వార్హెడ్ ను అమర్చొచ్చు. అమెరికా దగ్గరున్న 140 నౌకలు జలాంతర్గామంలో దీన్ని ప్రయోగించే ఏర్పాట్లు చేశారంటే ఈ మిస్సైల్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇరాక్పై డెజర్ట్ స్టార్మ్ పేరుతో అమెరికా చేపట్టిన యుద్ధంలో బాగ్దాద్పై సంధించిన వెపన్ ఇదే. 42 రోజుల పాటు జరిగిన ఈ వార్లో అమెరికా మొత్తం 297 క్షిపణుల్ని వాడింది. వీటిలో 282 లక్ష్యాలను తాకాయి. కొన్నిసార్లు చాలా ఎక్కువ ఎత్తు నుంచి, ఇంకొన్నిసార్లు తక్కువ ఎత్తు నుంచి ప్రయాణిస్తూ శత్రువును గందరగోళానికి గురిచేసి బాగ్దాద్పై దాడి చేశాయి. ఒక్కో క్షిపణి ఖరీదు $20 లక్షల వరకు ఉంటుంది. ఈ క్షిపణిలో స్మార్ట్ నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. దీంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యం వైపు దూసుకెళ్తాయి. జీపీఎస్ ఇనర్షనల్ నావిగేషన్ సిస్టమ్ ను వాడుకుంటాయి. దీనిలో ఉండే టెరైన్ కాంటూర్ మ్యాచింగ్ వ్యవస్థ ముందుగా లోడ్ చేసిన మ్యాప్లను అనుసరిస్తూ టార్గెట్ ను చేరుకుంటుంది. అత్యాధునిక డేటా లింకులు కూడా తోమహాక్ సొంతం. ఫలితంగా మార్గ మధ్యలో దీని దిశను మార్చొచ్చు. అవసరమనుకుంటే మిషన్ను రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఎర్ర సముద్రంలో దాడులు చేస్తున్న హౌతీలను అణిచివేయడానికి యుఎస్ఎస్ హ్యారీ ట్రూమన్ పైనుంచి తోమహాక్లను ప్రయోగించారు. ఇటీవల ఇరాన్లోని అణుస్థావరాలను ధ్వంసం చేసేందుకు 30 క్షిపణులు ప్రయోగించారు. ఇలాంటి మిస్సైల్ ఉక్రెయిన్ చేతికొస్తే రష్యాకు ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. అమెరికా ఏదో ఒకరోజు ఇలాంటి కుట్రలు చేస్తుందని పుతిన్కు తెలుసు. అందుకే గత ఏడాది నవంబర్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వస్త్రాల వినియోగానికి అనుమతించే నిబంధనల్ని మరింత సరళతరం చేసే కీలక డాక్యుమెంటుపై సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి పశ్చిమ దేశాలు ఆమోదం తెలిపితే నాటో, అమెరికా, యూరోపియన్ దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లేనని భావిస్తామని కూడా పేర్కొన్నారు. నాటో సైనిక సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకుని తాము కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం విభిన్నమైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ క్రమంలో అప్పటికే అణు విధానానికి సవరణలు చేసిన రష్యా 2024 నవంబర్లో దానిని మరింత సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పశ్చిమ దేశాలు నేరుగా దాడి చేస్తే అణ్వస్త్రాలు వాడడానికి వీలుగా నిబంధనలు సవరించారు. ఈ ఒక్క నిర్ణయం చాలు పొరపాటున తోమహాక్తో రష్యాపై దాడి చేస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి.